హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్యాకింగ్ జాబ్స్ అండి, మల్టిపుల్ జాబ్స్. ఇవి ఫ్యాక్టరీస్, రూము అండ్ ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్స్తో కనిపిస్తుంది. రూమ్ ఫ్రీగా ఇస్తారంట, ఫుడ్ కూడా ఫ్రీగా వీళ్ళు మెన్షన్ చేసేయారు, ఫ్రీగా ఇస్తామని చెప్పేసి. ఇది 2002 రిక్రూట్మెంట్ అండి. ఇది గమనించండి. మల్టిపుల్ జాబ్స్, మల్టిపుల్ కంపెనీస్ అండి. ఒక కంపెనీనే, ఒక జాబే కాదు, ఇది చాలా జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్ వచ్చేసి కింద చూసుకున్నట్లయితే వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కట్టిన అవసరం లేదని మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకునే ఫెసిలిటీస్ కల్పిస్తారండి. హైదరాబాద్లో సుత లొకేషన్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్లోకి వచ్చి జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ తెలుగు క్యాండిడేట్స్ ఎవరైనా సరే ప్యాకింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. తెలుగు వారికి అంటే ఏపీ, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని వీళ్ళు మెన్షన్ చేశారు. కంపెనీ ప్యాకింగ్ జాబ్స్ అంటే మంచి మంచి కంపెనీలలో ప్యాకింగ్ చేయడం ఉంటుందండి. మంచి సాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద నేను డీటెయిల్స్గా అన్నీ చెప్తానండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కోఆపరేటివ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక జాబ్ లొకేషన్ విషయానికి వస్తే ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, భూపాల్, అహ్మదాబాద్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి, గమనించగలరు. ప్యాకింగ్ జాబ్స్ శాలరీ వచ్చేసి 13,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. వీటికి మంత్లీ బోనస్ కూడా ఉంటుంది, దీపావళి బోనస్ చాలా ఉన్నాయి, నేను ముందు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అంటే ఎనీవన్ విత్ ఎనీ క్వాలిఫికేషన్ ఈజ్ వెల్కమ్డ్. క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా మీకు మాత్రం ఈ జాబు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. ప్యాకింగ్ జాబ్ మీద మీరైతే అప్లై చేసుకోవచ్చు. మెయిల్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది. ఆ ఈమెయిల్కి మీరు డీటెయిల్స్ పంపితే సరిపోతుంది. అది ముందు కూడా నేను చెప్తాను. ఇక లాంగ్వేజ్ విషయానికి వస్తే హిందీ లేదా లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ అంటే మనం లోకల్లో తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు, ఓకేనా, వచ్చి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్ లిమిట్, గమనించండి. జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే 100% ఫ్రీ, ఇలాంటి ఫీజు కట్టిన అవసరం లేదు. నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఎనీ ఫీజ్. మీకు స్పెషల్గా క్వాలిఫికేషన్ బట్టి ఫీజు కట్టాల్సి ఉంటుంది ఏమోనని టెన్షన్ ఏం పెట్టుకోవద్దట. ఎవరైనా సరే చదువు ఉన్నా లేకున్నా ఎవరైనా సరే ఫీజు కట్టుకోవచ్చు. ఫీజు లేదంట. ఓకేనా ఫ్రెండ్స్? శాలరీ ఇంతకుముందు చెప్పాను. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే జాబ్ టైమింగ్స్ ఏ టైంలో ఉంటుంది ఎట్లా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం 9:30 to 6:30 వరకు వీళ్ళు వర్కింగ్ టైమ్స్ అయితే మెన్షన్ చేశారు. 9:30కి వెళ్ళి 6:30కి రావాల్సి ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్స్ ఉంటాయి, టీ బ్రేక్స్ ఉంటాయి, వాష్రూమ్కి వెళ్ళే చిన్న చిన్న బ్రేక్స్ అయితే ఇస్తారు. 9:30 నుంచి 6:30 దాకా కంటిన్యూగా జాబ్స్ చేయాలనుకుంటే మాత్రం తప్పండి. బ్రేక్స్ ఉంటాయి మధ్యలో. మీకు ఫ్రీగా ఉండేందుకు మీరు ఎట్లా ఫ్రీగా ఫీల్ అవుతున్నారో జాబ్ ఇలా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటారో అదేవిధంగా ఈ జాబ్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? గమనించండి. ఇక వర్కింగ్ డేస్ అంటే వీక్లీ 6 days మాత్రమే వర్క్ ఉంటుందండి. సండే మాత్రం వీక్లీ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మంచి లీవ్స్, వీక్లీ ఆఫ్స్, బోనస్లు అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగానైతే అప్లై చేసుకోండి. లొకేషన్ మల్టిపుల్ లొకేషన్ అండి. ఇండియా నుంచి ఎవరైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, ఎక్కడికైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకొని జాబ్ చేయవచ్చు ఇండియాలో ఎక్కడికి వెళ్ళైనా సరే అని చెప్పేసి మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక మేల్, ఫీమేల్ కెన్ బౌత్ అప్లై. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందండి. మీ లొకేషన్లో మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ఈ ఎక్స్పీరియన్స్ వస్తే 0 to 1 year అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉండని లేకపోని జాబ్స్కి అయితే రిక్వైర్డ్ అని చెప్పేసి అన్నారు వీళ్ళు. ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ విషయానికి వస్తే ఇక కనెక్టింగ్ అండ్ పెండింగ్ త్రోస్ గుడ్స్ మెటీరియల్ అండ్ మేకింగ్ ప్యాకింగ్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ గెట్టింగ్ ఇట్
రెడీ ఫర్ డెలివరీ. మీరు చేయవలసింది ఏంటంటే డ్యూటీస్లో ప్యాకింగ్ చేయాలి, మేకింగ్ చేయాలి, మెటీరియల్ను గెట్ రెడీగా పెట్టాలండి. అంటే డెలివరీ కోసం రెడీగా పెట్టాలి. మీరు ఆ విధంగా మీరు ఉంటే చాలు, సరిపోతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే ప్యాకింగ్ యాజ్ పర్ ది క్వాంటిటీ ఆఫ్ ఆర్డర్ రిసీవ్డ్ అండ్ యాజ్ డైరెక్ట్. మీరే ఆర్డర్లు తీసుకోవచ్చు, మీరే రిసీవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మీరే కొరియర్ వాళ్ళకి అప్పచెప్పచ్చు మేడం, అప్పచెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ మన చేతికి ఇచ్చేసారు. ఓకేనా, సూపర్వైజర్ మీకు లేడు కావచ్చు ఈ జాబ్స్కి, మీరే అన్నీ మీరే చూసుకోవాలి ఫ్రెండ్స్, గమనించండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మోస్ట్ హ్యావ్ గుడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే కొంచెం పర్సనాలిటీ ఉంటే సరిపోతుంది, స్ట్రెంగ్త్ ఉండాలి, స్టామినా ఉండాలి, ఓపిక ఉండాలి ఈ జాబ్ చేసుకోవడానికి. ఇక మీరు హిందీ, ఇంగ్లీష్ కేవలం రాయడం వస్తే సరిపోతుందండి. ఓకేనా, రాయడం అంటే ఎవరైనా రాస్తున్నారు ఈ రోజులలో, అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి. బెనిఫిట్స్ విషయానికి వస్తే వీళ్ళు కంపెనీ తరపున, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, కంపెనీ తరపున మంత్లీ బోనస్ ఇస్తున్నారండి. మంత్లీ బోనస్ ఇస్తున్నారు, ప్లస్ దీపావళి బోనస్ కూడా ఇస్తున్నారు. మంత్లీ బోనస్లు, దీపావళి బోనస్లు, శాలరీ కాకుండా మీకు బోనస్లు ఒక 20-25 వేల వరకు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ జాబ్లో. ఇక మీరు లీవ్స్ ఇస్తారా అయ్యారని కొంతమందికి డౌట్ ఉంటుంది, ప్యాకింగ్ జాబ్స్ కాబట్టి. ఆ డౌట్స్ ఏమో అవసరం లేదండి. మీకు వీక్ ల్యాబ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, పర్సనల్ లీవ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ లీవ్స్ ఏంటంటే 18 అండి. ఇవి సంవత్సరానికి 18 లీవ్లు ఇస్తారు వీళ్ళు, అంటే ఫ్రీ అన్నట్టు. ఇవి కటింగ్స్కి ఇట్లా ఏం చేసుకోరు, రానందుకు, లీవ్ తీసుకున్నందుకు ఇవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, గమనించండి. మంచి అవకాశం, బోనస్లు ఉన్నాయి, ఫ్రీగా లీవ్స్ ఇస్తున్నారు. అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక హౌ టు అప్లై అంటే సెండ్ యువర్ రెజ్యూమ్ ఆర్ సివి విత్ ఆల్ ది డీటెయిల్స్ లైక్ అకాడమిక్. అంటే ఎట్లా అంటే క్వాలిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్లో మెన్షన్ చేయాలండి. ఇది ఎక్కడికో పోయి రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, ఫోటోలు తీసి అప్లోడ్ చేయడము అవన్నీ ఏమీ లేదు దీనికి. కేవలం ఈమెయిల్ పంపిస్తే చాలు దీనికి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఏది సార్ మరి ఈమెయిల్ ఎట్లా అని చెప్పేసి అంటే ఇదండి ఈమెయిల్. ఈ ఈమెయిల్కు మీరు సెండింగ్ ఈమెయిల్, మీరు ఈమెయిల్ పంపిస్తే సరిపోతుంది. మీ క్వాలిఫికేషను, మీ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందండి, పెద్దగా ఏది అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, గమనించండి. ఇంతవరకు ఈ యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేస్తాను. అప్లై చేసుకోవడానికి ఏం పెద్దగా చెప్పలేదు సార్, మరి ఎట్లా అని చెప్పేసి అడిగితే ఈ వీడియో మళ్ళీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థం కాకపోతే మళ్ళీ మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం అండి, ప్లీజ్ రిక్వెస్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.